నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను సుమాంజలి ముందుగా బులెటిన్ ఏలూరు గ్రీన్ సిటీలో మావోయిస్టు అనుచర బృందంపై కార్డన్ సెర్చ్ 15 మంది అదుపులో 15 ఆయుధాలు హైదరాబాద్ కొమరవెల్లి మల్లన్న కళ్యాణం జాతర ఘనంగా నిర్వహణకు మంత్రి కొండా సురేఖ ఆదేశాలు అన్ని శాఖలకు సమన్వయ సూచనలు జాగృతి జనం బాట కోసం ఖమ్మానికి రైల్లో ప్రయాణించిన కవిత సికింద్రాబాద్ స్టేషన్లో అభిమానుల కోలాహలం కరీంనగర్ బీఆర్ఎస్ నేతృత్వంలో పత్తి ధర్నా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా మావోయిస్టు కేంద్ర కమిటీ అనుచర బృందాలు ఉన్నాయన్న సమాచారంతో విజయవాడ, కాకినాడ, ఏలూరు నగరాల్లో ఇలా స్పెషల్ పార్టీ గ్రే హౌండ్స్ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అందులో భాగంగానే మంగళవారం ఏలూరు గ్రీన్ సిటీలో ఒక ఇంటిని చుట్టుముట్టారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ నేరుగా ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. ఈ కార్డన్ సెర్చ్లో భాగంగా కేంద్ర మావోయిస్టు అనుచర బృందంగా అనుమానిస్తున్న 15 మందిని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ బృందం అదుపులోకి తీసుకుంది. ఈ బృందానికి జిల్లా ఎస్పీ నేతృత్వం వహించగా ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ సారథి వహించారు. ఈ 15 మందిలో 5 మహిళలు ఉండగా 10 మంది పురుషులు ఉన్నారు. ప్రస్తుతం వీరిని ఏలూరు పోలీసులు అదుపులో హైదరాబాద్ కొమరవెల్లి మల్లన్న కళ్యాణం జాతరను ఘనంగా నిర్వహించాలని మంత్రి కొండా సురేఖ ఎండోమెంట్ జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డిసెంబర్ 14 ఉదయం 10:45 శ్రీ మల్లికార్జున స్వామి వారి కళ్యాణం జనవరి 18, 2026 నుండి 10 వారాల పాటు 16 మార్చి 2025 వరకు జాతర నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సురేఖ దిశానిర్దేశం చేశారు. దేవాదాయ శాఖ ఇతర నిధులతో ఆలయ ప్రగతికి చేపడుతున్న పనులపై మంత్రి సురేఖ ఆరా తీశారు. సచివాలయంలోని దేవాదాయ మంత్రి శాఖ ఛాంబర్లోని కాన్ఫరెన్స్ హాల్లో సిద్దిపేట జిల్లా అధికారులతో మంత్రి కొండా సురేఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఖమ్మంలో నిర్వహించే జాగృతి జనం బాట కార్యక్రమానికి జాగృతి అధ్యక్షురాలు కవిత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరారు. శాతవాహన ఎక్స్ప్రెస్ ద్వారా సాధారణ ప్రయాణికులతో కలిసి ఆమె రైల్లో ప్రయాణించారు. ఈ సందర్భంగా కవితను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రయాణికులు పోటీ పడడంతో రైల్వే స్టేషన్లో కోలాహలం నెలకొంది. రైల్లో కూర్చున్న ఆమెతో మహిళలు, అభిమానులు సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి కనబర్చారు. ఖమ్మంలో జరగబోయే జాగృతి జనం బాట కార్యక్రమానికి ఆమె రైల్లో సాధారణ ప్రయాణికులతో ప్రయాణించడం, వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయడం జరిగిందని జాగృతి వర్గాలు తెలిపాయి. మీరే ఉన్నకండి కామన్ పబ్లిక్ పెట్టండి. కామన్ పబ్లిక్ प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना मुफ्त राशन खुशहाल जीवन नंबर 1701 सिकंदराबाद भुवनेश्वर विशाख एक्सप्रेस नंबर प्लेटफॉर्म पर उन्नति गाड़ी संख्या 1701 सिकंदराबाद भुवनेश्वर विशाख జిన్నింగ్ మిల్లుల సమ్మెతో పత్తి కొనుగోలు నిలిచిపోవడంతో కరీంనగర్లో బీఆర్ఎస్ ఆందోళన. పత్తి బ్యాగ్ నెత్తిన పెట్టుకొని కలెక్టరేట్ ముందు బైఠాయించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రావు అంతనా లేని నిబంధనలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆగ్రహం. రైతులు పండించిన పత్తి మొత్తాన్ని సిసిఐ కొనుగోలు చేయాలని డిమాండ్. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నేతృత్వంలో బీఆర్ఎస్ నాయకులు పత్తి పంటను చేతబూని కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. ధర్నాలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో పాటు మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణరావుతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు. పత్తి రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి, పత్తి రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు. అందుకోవాలి కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ పాలన, రైతు లేనిదే రాజ్యం లేదు. రాజ్యం ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, జై తెలంగాణ, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రైతు లేనిదే రాజ్యం లేదు. పత్తి రైతులను వెంటనే దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే కేంద్రాలు వెంటనే కాంగ్రెస్ పాలన, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై కిసాన్ జై జవాన్ జై కిసాన్. రైతులతో చెలగాటమా ఖబర్దార్, కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ పాలన, జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం. కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ పాలన, ఖబర్దార్ ఖబర్దార్, ఖబర్దార్ ఖబర్దార్. పత్తి రైతు కొనుగోలు బంద్ అయింది మేడం. ఇమ్మీడియట్గా సీసీఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలి. ఇమ్మీడియట్గా
కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయాలి, పత్తి రైతులు ఆదుకోవాలి, నిబంధనలు ఎత్తేయాలి. ఆ చర్యలు మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పంపండి. థ్యాంక్ యూ. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో పత్తి రైతులకు మద్దతుగా ఈరోజు కలెక్టర్ని కలవడం, కలెక్టర్ గారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక బీఆర్ఎస్ పార్టీ పక్షాన రిప్రజెంటేషన్ చేయమని చెప్పి రావడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యం వలన, వీళ్ళ అసమర్థత వలన ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా దివాలా తీసి దాంట్లో అంతో ఇంతో కొంచెం పత్తి రైతులు వారు అమ్ముకున్న వారు పండించిన పంటను అమ్ముకుందామని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కొర్రీలు చేయబట్టి పనికిరాని నిబంధనలు తీసుకొచ్చి ఈరోజు మళ్ళా పత్తి రైతులు రోడ్డు మీద తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన, అసమర్థత వలన తెలంగాణలో పత్తి కొనుగోలు బంద్ అయింది. పత్తి కొనుగోలు బంద్ కావడం వలన రైతులు వారు పండించిన పంటను ఎక్కడ ఆరబెట్టాలి, ఎక్కడ అమ్ముకొని దిక్కులేని పరిస్థితుల్లో ఆ పత్తి కూడా నష్టమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ యొక్క పత్తి కొనుగోలు సెంటర్లు ఇమ్మీడియట్గా నడవాలి, ఓపెన్ చేయాలి. రైతు పండించిన రైతు అమ్ముకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా యొక్క బీఆర్ఎస్ పార్టీ ప్రధాన డిమాండ్. ఒకసారి గుర్తు చేసుకుంటాం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, నేను సివిల్ సప్లై మంత్రి ఉన్నప్పుడు ఇదే కొర్రీలు పెట్టారు. దొడ్డువడ్లు కొనం అని నిబంధనలు పెట్టడం వలన మేము టోటల్ క్యాబినెట్ 11 రోజులు మేము ఢిల్లీలో ఉండడం జరిగింది. క్యాబినెట్ మొత్తాన్ని కూడా వెళ్ళి ఒకటే డిమాండ్ చేశాం, కొంటరా బియ్యం తీసుకొచ్చి గేట్వే ఆఫ్ ఇండియా కాడ పారబోయమంటారా అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మీద డిమాండ్ చేయడం జరిగింది. క్యాబినెట్ మొత్తం కూడా పోవడం జరిగింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి కూడా బాయిల్ వేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలందరూ, ముఖ్యమంత్రులు సహా క్యాబినెట్ మంత్రులందరూ కూడా ఇక్కడ చేసే పని ఏం లేదు, మీకు పోయి ఢిల్లీలో కూర్చోండి, ఇమ్మీడియట్గా CCI కొనుగోలు ప్రారంభించే విధంగా చేయాలని చెప్పి డిమాండుతున్నాం. ముఖ్యంగా గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ కొనుగోలు CCI వాళ్ళు L1, L2, L3 అని ఒక నిబంధన పెట్టడం జరిగింది. అంటే ఒకవేళ అన్ని ఫెసిలిటీస్ ఉన్న పత్తి మిల్లును, జిన్నింగ్ మిల్లును వాళ్ళు L1గా పెట్టారు. అందులో 1450 క్వింటాలు మాత్రం కొనాలి. ఆ 1450 క్వింటాలు కొన్న తర్వాత వేరే మిల్లు పోవాలని చెప్పేసి ఉంటున్నాడు. అంటే ఒక రైతు తను అమ్ముకోవాలంటే సుమారు 5 రోజులు ఆ మిల్లు కాడ పడిగాపులు పడే పరిస్థితి వచ్చింది. ఈ నిబంధన L1, L2, L3 అనే నిబంధన ఇమ్మీడియట్గా ఎత్తివేయాలని చెప్పేసి మా ప్రధానంగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు బుధవారం విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై కొలువున్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన తన సతీమణి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో జరిగే పవిత్రమైన పంచహారతి సేవలో సేవా టికెట్ ద్వారా పాల్గొన్నారు. దర్శనానంతరం వేద పండితులు మంత్రికి వేద ఆశీర్వచనం అందించారు. कल्याणी तनुवा कल्याणी कल्याणी तनुवा शोभमाने शोभमाने तनुवा कल्याणी कल्याणी तनुवा शोभमाने तनुवा शोभमाने शोभमाने तनुवा शोभमाने रयिं रयिं शोभमाने तनुवा शोभमाने रयिं शोभमाने रयिं रयिं शोभमाने शोभमाने रयिं पुत्रान् पुत्रान् रयिं शोभमाने शोभमाने रयिं पुत्रान् रयिं पुत्रान् पुत्रान् रयिं रयिं पुत्रान् सददं सददं पुत्रान् रयिं रयिं पुत्रान् सददं पुत्रान् सददं सददं पुत्रान् पुत्रान् सददं दीर्घं दीर्घं सददं पुत्रान् पुत्रान् सददं दीर्घं सददं दीर्घं दीर्घं सददं सददं दीर्घमायुराय दीर्घं सददं सददं दीर्घमायुः दीर्घमायुराय दीर्घं दीर्घमायुः सर्वस्वरूपे सर्वे जय सर्वशक्तिसमन्विते भयेभ्यः त्राहिनो देवि दुर्गे देवि नमोस्तुते धान्यं धनं पशुं बहुवस्त्रलाभं शततं वत्सरं दीर्घमायुः महालक्ष्मी महागौरी महासरस्वती कनकदुर्गाम्बिका देवी अनुग्रहकारित्यरस्तु नमो वाक्कारित्यरस्तु गणानन्दसहवृन्दानां दीर्घायुष्यास्तु पुत्रभूत्राभिरस्तु धनकनकवस्तु वाहन धेनुकाञ्चन पुत्रभूत्राभिरस्तु नमो
విశాఖలో సిఐఐ భాగస్వామ్య సదస్సుతో రాష్ట్రానికి 14 లక్షల కోట్లు పెట్టుబడులు 14 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 613 ఒప్పందాలు జరిగాయి. అందులో 100 సంస్థలు విశాఖ చుట్టూ వస్తున్నాయి. చంద్రబాబు లోకేష్ కష్టంతో ఎన్నో పరిశ్రమలు రాష్ట్రంకు వస్తున్నాయి. భాగస్వామ్య సదస్సు మీ అందరి సహకారంతో ప్రభుత్వ సహకారంతో మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు విశేష చేసి ప్రపంచంలో ఉన్న సుమారు 50 దేశాల నుంచి ప్రతినిధులు రప్పించి ఈ భాగస్వామ్య సదస్సు దావోస్ కన్నా మించి బ్రహ్మాండంగా జరిపించి ఈ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఊహానికి చేసినందుకు ముఖ్యంగా మా నాయకులకు, ప్రభుత్వానికి, మీకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ సందర్భంగా మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమిటి, ఎన్ని ఒప్పందాలు అయ్యాయి, ఎన్ని పరిశ్రమలు వస్తున్నాయి, ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి ఇప్పటికే మీకు చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటుంది. మళ్ళా ఒకసారి మళ్ళీ ప్రజలు ఎప్పుడూ కూడా ఈ రోజు మాట్లాడింది 3 రోజుల తర్వాత మళ్ళీ మర్చిపోతారు. మనం ఏం చేసినా, మనం ఏం చేసినా అది మానవ సహజం. సో అందువల్ల మరొకసారి ప్రజల దృష్టికి ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేద్దామని, ఈ ప్రభుత్వాన్ని సహకరించాలని మీ ద్వారా మరొకసారి కోరుతున్నాను. ముఖ్యంగా ఈ సదస్సు మన రాష్ట్రంలో సుమారు 613 ఒప్పందాల ద్వారా 13,25,716 కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు ప్రభుత్వం అంచనా వేసింది. దీని ద్వారా సుమారు 16,13,188 ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉందని చెప్పి ఈ లెక్కల ద్వారా తెలియజేస్తున్నాం. ఇవి లెక్కలు కాదు, ఇవి పక్కాగా అమలు జరిగే ప్రాజెక్టులు. గతంలో ప్రభుత్వం ఒకసారి ఇక్కడ విశాఖపట్నంలో సదస్సు నిర్వహించింది. 10 లక్షలు వస్తాయి, 15 లక్షలు వస్తాయని చెప్పారు. ఒక్క ప్రాజెక్ట్ కూడా ఎక్కడ మొదలుపెట్టిన దాఖలాలు లేవు. సరికదా ఈ విశాఖపట్నంలో ఉన్న ఐటీ కంపెనీలు 5, 6 చిన్న పెద్ద ఉంటే ఈ కంపెనీలన్నీ కూడా హైదరాబాద్ తరలిపోయే పరిస్థితి కల్పించి ఆ బిల్డింగ్లన్నీ కూడా ఇదేదో రాజధాని పెడదాం అనే ఉద్దేశంతో మొత్తం అంతా కూడా ఐటీ పరిశ్రమలు ఖాళీ చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. తద్వారా ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వెళ్లి మళ్ళీ అక్కడ ఉద్యోగాలు సంపాదించుకోవడం కోసం ప్రయత్నం చేసి చాలా ఇబ్బందులు పడ్డ సంగతి మీకు తెలిసిందే. అందువలన అటువంటి పరిస్థితి రాకుండా ఇప్పుడు మేము పెట్టిన సదస్సు ద్వారా పక్కాగా అమల్లోకి వచ్చిన ప్రాజెక్టుల గురించి చెప్తున్నాం. ఇప్పుడు మీకు గూగుల్ శంకుస్థాపన చేసింది డేటా సెంటర్, అట్లాగే అదాని కూడా ఉంది. అదానితో పాటు ఇంకా మిగతా 2 సెంటర్లు, అవి కొత్త సెంటర్లు కూడా వచ్చాయి. వాటిని కూడా మరి ఈ మధ్యనే శంకుస్థాపన చేయడానికి రెడీగా ఉన్నాయి. ముఖ్యంగా మీకు తెలుసు, ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే దానికన్నా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పద్ధతిలో ఈ రాష్ట్రం పనిచేస్తా ఉంది. ఎవరు బిజినెస్ పెట్టాలన్నా ఇమీడియట్ గా వన్ డిస్క్ లోనే అన్ని పర్మిషన్లు ఇప్పించేసి ఈ పరిశ్రమను స్థాపించాలన్న ఉద్దేశంతో పనిచేస్తుంది. మరి ఇందులో భాగంగానే అన్ని ప్రాంతాల్లో కూడా రకరకాల పరిశ్రమలు తీసుకొచ్చి ఆ ప్రాంతానికి సరిపడా పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో, ఉదాహరణకి మనం రాయలసీమలో తీసుకుంటే నాడు జూనియర్ వ్యాలీ పెట్టారు. మైక్రోసాఫ్ట్ వంటి టెక్ ఒకటి హైదరాబాద్ తీసుకొచ్చి అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుంచిన సంగతి మీ అందరికీ తెలిసిందే, చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా ఈరోజు ఎనర్జీ, సింతా ఒకటి, సీల్ ఒకటి, బొందాడ, ఆస్థా, అదాని, జేఎస్డబ్ల్యూ, టాటా, అయానా, ఎన్ని కంపెనీలన్నీ కూడా రెన్యూబుల్ ఎనర్జీగా అక్కడ స్టార్ట్ చేయాలని రాయలసీమలో పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీని ద్వారా సుమారు ఆ ప్రాంతంలో విపరీతమైన ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. దాని ద్వారా కాకుండా
అనంతపురంలో బ్రైట్ ఫ్యూచర్ మీకు తెలిసి గ్రీన్ కో వాళ్ళు పెట్టారు. గ్రీన్ కో తర్వాత అతిపెద్ద ప్రాజెక్ట్ గ్రీన్ కో వాళ్ళది సుమారు 25,000 ఎకరాల్లో. అది రెన్యూబుల్ ఎనర్జీ అంటే మీకు తెలుసు, ఒక వాటరు ఒక డ్యామ్ ద్వారా నింపి మళ్ళీ దాన్నే రీసైకిల్ చేసి ఎనర్జీ సప్లై చేస్తారు. దాన్నే కూడా స్టోరేజ్ కూడా పెట్టడానికి అవకాశం కొత్తగా పెట్టారు. అది ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా స్టోరేజ్ పవర్ కూడా ఇప్పుడు మనకి అందుబాటులోకి వస్తుంది త్వరలోనే. దాని ద్వారా కరెంటుకి ఎప్పుడూ లేని సమస్య లేకుండా ఈ రాష్ట్రంలో చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచనతో ఉన్నారు. గతంలో మీకు తెలుసు, మరి 19లో మరి జగన్ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏవైతే కొన్ని పవర్ కంపెనీలు అగ్రిమెంట్లు తీసుకొని ఈ రాష్ట్రానికి సర్ప్లస్ పవర్ తీసుకురావాలని ప్రయత్నం చేశారో చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు రివర్స్ టెండరింగ్ పేరుతో మొత్తం ఆ రోజున్న 10,000 కోట్ల రూపాయల టెండర్లన్నీ కూడా రద్దు చేసి వాళ్ళు అధికారంలో ఉన్నంతసేపు కూడా సుమారు యూనిట్ 10 రూపాయలు, 8 రూపాయలు, 12 రూపాయలు కూడా ఇచ్చి కొని ఈ రాష్ట్రానికి పవర్ ద్వారానే సుమారు 1,00,000 కోట్ల దాకా అప్పులు చేసి ఈ పవర్ కొనడం మనందరికీ తెలిసిందే. సో ఆ రోజు ఆ కంపెనీలు కానీ మనం యథావిధిగా కొనసాగిస్తే ఈవేళ మనం ఇంత పవరు అక్కడి నుంచి ఇక్కడి నుంచి మనం కూడా కొంత ఇబ్బంది పడి తెచ్చుకున్న పరిస్థితి వచ్చింది. ఇప్పుడిప్పుడే మనం పవర్ సర్ప్లస్ లోకి ఇవన్నీ కూడా ఈ సోలార్ ఇవన్నీ కూడా విండ్ ఇవన్నీ మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి త్వరలోనే మనమే పవర్ అమ్మే పరిస్థితికి వస్తాం. అందువలన ఆ రోజున్న పరిస్థితిని గమనించుకునే ఈరోజు మన నాయకులు ఇవన్నీ కూడా ఎనర్జీ సెక్టార్లో ఇవాళ సోలార్ని మోస్ట్ విండ్ అండ్ సోలార్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఎవరైనా సోలార్ ఒక పవర్ ప్లాంట్ పెట్టుకుంటే ఇవాళ ప్రైవేట్కి అమ్ముకోవడానికి అవకాశం కూడా కల్పించారు. ఈ గవర్నమెంట్ పీపీపీ ద్వారా ఇంతకుముందు గవర్నమెంట్ పీపీపీ ఇచ్చినే పెట్టేవారు పవర్ ప్లాంట్స్, సోలార్ పవర్ ప్లాంట్స్. కానీ ఈ రోజు ఎవరైనా మీకు అందుబాటులో ఉన్న కంపెనీలు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏలూరు గ్రీన్ సిటీలో మావోయిస్టు అనుచర బృందంపై కార్డన్ సెర్చ్, 15 మంది అదుపులో, 15 ఆయుధాలు. హైదరాబాద్ కొమ్రవెల్లి మల్లన్న కళ్యాణం జాతర ఘనంగా నిర్వహణకు మంత్రి కొండా సురేఖ ఆదేశాలు, అన్ని శాఖలకు సమన్వయ సూచనలు. జాగృతి జనం బాట కోసం ఖమ్మానికి రైల్లో ప్రయాణించిన కవిత, సికింద్రాబాద్ స్టేషన్లో అభిమానుల కోలాహలం. కరీంనగర్ బీఆర్ఎస్ నేతృత్వంలో పత్తి ధర్నా, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్.